నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నెయ్యి అండి. పాలమేగడతో నెయ్యి ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. ఇది 15 రోజుల పాటు తీసుకుని ఫ్రిడ్జ్లో ప్రతిరోజు పాలపైన వచ్చే మేగడ తీసుకుని స్టోర్ చేసుకున్న మేగడ అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పాడవదండి. 10 రోజులైనా 15 రోజులైనా ఈ విధంగా మీరు పాలపై వచ్చే మేగడ నెయ్యి తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో మేగడ వేసుకుని కొంచెం వాటర్ వేసి గ్లాసుడి వాటర్ వేసి మిక్సీ పెట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూద్దామండి ఎలా ఉందో. చూసారా వెన్న ఎలా పైకి తేలిందో, వెన్నపూస చూసారండి. ఈ విధంగా వెన్నపూస మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వెన్నపూస ముద్దల కింద తీసుకుని వాటర్లో వేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూసారండి. మంచి మేగడ ప్రతిరోజు మీరు పాలు కాసేటప్పుడు వచ్చే మేగడ వేస్ట్ చేయకుండా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో, ఇలా మిక్సీలో కోల్డ్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా మిక్సీ వేసుకుని పైకి తేలిన వెన్నని తీసుకుని ఇలా నీటిలో వేసుకోండి. చాలా బాగుంది వెన్న. ఈ విధంగా అన్ని వెన్న ముద్దలు చేసుకుని నీటిలో వేసుకున్న తర్వాత ఈ వెన్న ముద్దలన్నీ తీసుకుని ఇలాంటి దలసరి గిన్నెలో వేసుకుని నెయ్యి కాచుకుందామండి. చూసారా ఎంత అందంగా నీట్గా వచ్చినాయో. స్మెల్ రాదండి, చాలా కమ్మగా ఉంటుంది, పాడవదు. ప్రతిరోజు 10 రోజులు స్టోర్ చేసుకున్న, 15 రోజులు స్టోర్ చేసుకున్న మేగడ. ఇదిగోండి ఈ విధంగా గ్యాస్ పైన ఇలాంటి దలసరి గిన్నెలో పెట్టుకుని కాచుకుంటే, సిమ్లో పెట్టుకుని ఈ విధంగా నెయ్యి కాచుకుందాం. చూసారండి ఈ విధంగా మరగాలన్నమాట. కనీసం ఒక అరగంట సేపు అయినా మరగాలి. ఒక అరగంట అయినా అలా మరిగితే అప్పుడు నెయ్యి క్లియర్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా నెయ్యి కాగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుని ఇలా తిప్పుకుందాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కాగేటప్పుడు ఇలా తిప్పుకుంటూ నెయ్యి కాచుకోవాలి. ఇదిగోండి ఒక పావుగంట 20 నిమిషాల తర్వాత ఇలా చూస్తే మ్యాక్సిమం 20 నిమిషాలు, మ్యాక్సిమం ½ అవర్ పడుతుంది. 20 నిమిషాలు కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నెయ్యి తయారైనట్టు అనమాట. ఆ విధంగా కాగాలి నెయ్యి, అప్పుడే నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఈ విధంగా చేసుకున్న నెయ్యినండి ఇదిగో ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని చూసారా పావు కేజీ నెయ్యి పైన వచ్చింది. పావు కేజీ నెయ్యి పైన వచ్చింది. ఎంత నీట్గా ఉందో. కరివేపాకులు ఉన్నా పర్వాలేదండి, చాలా నీట్గా అంత నెయ్యి వచ్చింది. పర్ఫెక్ట్గా టేస్టీగా కమ్మగా నీట్గా వచ్చిందండి నెయ్యి. ఈ విధంగా రోజుకో స్పూన్ మీరు తీసుకున్న ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నెయ్యి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అలా చేసుకున్న నెయ్యి చూసారండి 1 అవర్ తర్వాత ఎంత చక్కగా అందంగా వైట్గా గడ్డలా కట్టిందో. ఇది పర్ఫెక్ట్ అయిన నెయ్యి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.